మార్గంలో పోతూ పోతూ తలలుచుతూ ఏమంటున్నారు, అయ్యా నువ్వు దిగి నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అంటే నిరారించి చూసిన వాళ్ళకి అర్థమైంది ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధులనే, ఆయనలో పాపము లేని వాడండి. ఆయన నా పాపములే నా దోషములే ఆయన సిలువకి ఎక్కించాయి. నా స్థానంలో ఆయన శిక్ష భరిస్తున్నాడు, నా స్థానంలో ఆయన అవమానం భరిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. లూకా సువార్త 23వ అధ్యాయము 49వ వచనం నుంచి 53వ వచనంలో ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఈ పక్క ఒకడు ఆ పక్క ఒకడు సిలువ వేయబడ్డారు. ఆ ఇద్దరు దొంగల్లో ఒకడు నిదానికి చూస్తున్నాడు, ఒకడు త్వరపడి చూస్తున్నాడు. మొట్టమొదటి దొంగ త్వరపడి చూస్తూ ఏమంటున్నాడు, అయ్యా నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకో అన్నట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఏ విధంగా సర్పాన్ని ఆ విధంగా వేలాడదీసి సర్పాన్ని నిదానించి చూసిన వారు బ్రతుకుతురు అన్నారు, అదే విధంగా మనుష్య కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారిని కలువలసినలో యేసు దేవాది దేవుడు ఆయన ఎత్తబడ్డాడు పైకి. ఆయన సర్పం మాదిరిగా ఏ విధంగా సర్పం ఏదో అందరికి కనబడగా పైకి ఎత్తబడ్డదో ఈ ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆ విధంగా ఎత్తబడ్డారు పైకి. ఆయనను ఏమి చేయాలా, బ్రతకాలంటే ఏమి చేయాలా, మానవుడు వారిలో ఉన్న విషయము పోవాలంటే, ఆయన వారిని స్వస్థపరచాలంటే, ఆయన ద్వారా వారు నిత్య జీవం పొందాలంటే ప్రొసీజర్ ఏంటి? అందరు ఇక్కడ చూడాలండి. ప్రొసీజర్ ఏంటి? ఏం చేయాలా? ఆ బొమ్మను ఏ విధంగా ఇతర సర్పాన్ని నిదానంగా చూశారో ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేయాలా? నిదానించి చూడాలా. నిదానించి చూసినప్పుడు మాత్రమే నిత్య జీవం పొందుతారు. నిదానించి చూసిన వారు మాత్రమే స్వస్థత పొందుకుంటారు. నిదానించి చూసిన వారు మాత్రమే మేలు పొందుకుంటారు, లేకపోతే చచ్చిపోతారు. నిదానించి చూడని వారంతా చచ్చిపోయారు. అక్కడ సంఖ్యాకాండం 21వ అధ్యాయం. ఎవరైతే నిదానించి చూశారో వారు మాత్రమే బ్రతికారు. ఏంటి నిదానించి చూడటం వల్ల? ఈ యొక్క ప్రభు యేసుక్రీస్తు వారి శిలువలో ఆయన వేలాడదీయబడ్డాడు. ఆయన గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం ప్రభు యేసుక్రీస్తు వారు వేలాడదీయబడ్డప్పుడు ఆయనని ఎవరైతే నిదానంగా చూస్తారో, నిదానించి చూస్తారో వారు బ్రతుకుతున్నారు. నిదానించి చూడటం వల్ల ఏమర్థం అవుతా ఉంది? నిదానించి చూడటం వల్ల అయ్యా ఆయన పాపము చేయలేదయ్యా, ఆయన నీతిమంతుడయ్యా, ఆయన మంచివాడయ్యా, అయితే ఈ శిక్ష ఎందుకు ఆయనకి? ఈ అవమానం ఎందుకు? ఈ శ్రమలు ఎందుకు? ఈ కొరడా దెబ్బలు ఎందుకు? ఆయన చేతులలో మేకులు ఎందుకు? ఆయన కాళ్ళలో మేకులు ఎందుకు? తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు? ఎందుకు ఆ సర్పం ఎందుకని వారు ఆలోచన చేశారంటే మా పాపములే మా దోషములే ఈ సర్పాన్ని వచ్చేలాగా చేసి. అయితే ప్రభు యేసుక్రీస్తు వారిని నిదానంగా చూడటం వల్ల ఆయన శిక్ష ఎంత ఘోరమైనదో, ఆయన పొందిన అవమానం ఎంత భయంకరమైనదో చూసినప్పుడు మా పాపములే మా దోషములే ఆయనను సిలువకు ఎక్కించాయి. ఆ కఠిన సిలువకు కారణము నేనే. ఆయన ఏ పాపము చేయలేదు, మా పాపముల వలన మా దోషముల వలన ఆయన కలువ సిలువకు ఎక్కాడు. ఇంకా ఏమర్థమవుతుంది? దేవుడు ఎటువంటి వాడు అర్థమవుతా ఉంది. ఆయన నీతిమంతుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడండి, ఏ పాపము లేని వాడు నా కోసం కలువ సిలువలో వేలాడదీయబడ్డాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనము ప్రభు యేసుక్రీస్తు వారు పబ్లిక్ గా సవాల్ చేశాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపిస్తే రండి అన్నాడు. ఎవరు నిరూపించలేదు. ఆయన మాటలలో తప్పులు పడుకోవాలని అనేక సార్లు ప్రయత్నం చేశారు. ఒక పాపము కూడా ఆయన మాటల్లో కూడా పాపము లేకపోయింది, ఆయన చూపుల్లో పాపము లేకపోయింది, ఆయన తలంపుల్లో పాపము లేకపోయింది. ఆయన జీవితము తలచి 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 చూశారు, ఒక్క పాపము కూడా ఆయనలో కనుక్కోలేకపోయారు. బహిరంగంగా సవాల్ చేశాడు ఆయన, నాలో పాపం ఏమైనా ఉన్నదని. ఆయనతో పాటు తిరిగిన శిష్యులు అన్నారు, ఆయన 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆయన ఏ పాపము ఎరుగని వాడు, he knew no sin. ఆయన